వీణాకి చాలా కోపం వచ్చి ఒక్కసారిగా ప్రతాప్ వైపు చూసి అని గట్టిగా అరుస్తుంది. అన్నం తిన్నాక మంచినీళ్ళు తాగే అలవాటు ఉంది. నీ రక్తంతో దాహం తీర్చుకునేలా చేసుకో. హలో గైస్, వెల్కమ్ టు స్టోరీ ఏంటంటే షార్ట్ సిరీస్ ఎపిసోడ్ 8. ప్రతాప్ ఎప్పుడైతే వీణ చేతుకున్న తాయెత్తు తీసేస్తాడో అక్కడి నుంచి సమస్య మళ్ళీ మొదలైంది. టీకాలు వేయించేశాక పిల్లలిద్దరిని తీసుకుని ప్రతాప్ ఇంటికొచ్చేస్తాడు. ఇంటికొచ్చేశాక వీణ డైరెక్ట్గా వంటగదిలోకి వెళ్తుంది. ఆ రోజు సండే కావడంతో వాళ్ళ అమ్మమ్మ ఇంట్లో చికెన్ వండుతూ ఉంటుంది. వీణ అక్కడి నుంచి వచ్చిన వెంటనే వంటగదిలో దూరి వాళ్ళ అమ్మమ్మ పక్కకి నెట్టి ఆ వండుతున్న చికెన్ సగంలోనే గిన్నె తీసుకుని తినడం మొదలెడుతుంది. ఇదంతా చూసిన వాళ్ళ అమ్మమ్మకి ఆశ్చర్యం కలిగి, ఏంటి వీణ మళ్ళీ ఇలా ప్రవర్తిస్తుందని చెప్పి చేతికి చూస్తే ఆ తాయెత్తు ఉండదు. దాంతో ఆమెకు పరిస్థితి అర్థమయ్యి ఇప్పుడెలా మళ్ళీ సమస్య మళ్ళీ మొదటికొచ్చింది, ఇప్పుడేం చేయాలి అనంటే చూస్తూ కంగారు పడుతూ ఉంటుంది. ఇంతలో శివాని పిలిచి, "శివ ఏమైందిరా?" అని చెప్తుంది. కానీ శివ పరుగునొచ్చి, "అమ్మమ్మ అక్క కట్టిన తాయెత్తు నాన్న పీకేశాడు. ఇప్పుడేం చేయాలో అర్థం కావట్లేదంటే." "అవునురా, అక్కకి మళ్ళీ ఆ దెయ్యం పట్టినట్టుంది" అని చెప్పేసని, "నువ్వు వెళ్లి ఆ సోది చెప్పేవాడు ఎక్కడుందో ఎతికి తీసుకురా. వెళ్లి వచ్చేటప్పుడు చికెన్ కూడా పట్టురా" అని చెప్పేసని తన చీర కొంగులో డబ్బులు తీసుకొచ్చి శివ చేతిలో పెట్టి పంపించేస్తుంది. ఈలోగా వీణ వండిన చికెన్ మొత్తం తినేస్తూ ఉంటుంది. ఇదంతా చూస్తూ వాళ్ళ అమ్మమ్మ దాన్ని ఆపుదాం ప్రయత్నించినా సరే తన మాట కూడా వినకపోయేసరికి, అయ్యో ఇప్పుడెలా, అప్పుడు అల్లుడు గారు వచ్చి అన్నం పెట్టమంటే ఏం పెట్టాలి అది ఇది అని చెప్పేసి కంగారు పడుతూ ఉంటుంది. ఇంతలో ప్రతాప్ బయట నుంచి, "అత్తయ్య వంట అయిపోయిందా? పిల్లలకి ఆకలేస్తూ ఉంటుంది" అని చెప్పేసి అని అడుగుతూ ఉంటాడు. దాంతో వాళ్ళ అమ్మమ్మ మేనేజ్ చేస్తూ, "అయిపోతుంది బాబు, అయిపోతుంది" అనుకుంటా ఇట్లా మేనేజ్ చేస్తూ ఉంటుంది. కాసేపటికి ప్రతాప్ వంటగదికి వచ్చి, "అరే ఎంతసేపు" అని చెప్పేసి అని, "పిల్లలకి ఆకలేస్తూ ఉంటుంది" అని చెప్పేసి అని చూడగా గిన్నె మొత్తం ఖాళీ అయిపోయి ఉంటుంది. వీణ కింద కూర్చొని తింటూ ఉంటుంది. అందరూ తినాల్సిన చికెన్ తను ఒక్కతే తిన్నంత ఏంటి ప్రవర్తన, ఏంటి ఆ తిండి అని చెప్పేసి అని వాళ్ళ నాన్న కోప్పడుతూ ఉంటాడు. "నలుగురు కలిసి తినాల్సిన కూరని ఒక్కదానివి తినేస్తావా? మిగతా వాళ్ళకి ఉండద్దా?" అది ఇది అని చెప్పేసి, "తిన్నంత వరకు చాలు లే" అని చెప్పేసి అనంగానే వీణ అవేం పట్టించుకోకుండా 10 రోజుల నుంచి తిండి లేని దానిలాగా చికెన్‌ని తినే విధానాన్ని చూసి ప్రతాప్ బాగా కోపం వచ్చి, "తిన్నంత వరకు చాలు లే" అని చెప్పేసి వీణని చేయబట్టుకుని అలా లెగదీయపోవడంతో వీణకి చాలా కోపం వచ్చి ఒక్కసారిగా ప్రతాప్ వైపు చూసి అని గట్టిగా అరుస్తది. అలా సడెన్‌గా వీణ అరిచిన అరుపుకి ప్రతాప్ 10 అడుగులు వెనక్కి ఎగిరి పడతాడు. అలా కింద పడిన ప్రతాప్‌ని ఇలా గొంతు పట్టుకుని పైకి 6 అడుగులు లేపి, "4 రోజుల నుంచి తిండి లేక ఆకలేసి తింటుంటే నా తిండికి అడ్డుపడతావా? అన్నం తిన్నాక మంచినీళ్ళు తాగే అలవాటుంది నాకు. నీ రక్తంతో దాహం తీర్చుకునేలా చేసుకోకు. పో" అని చెప్పేసని ఇలా వార్నింగ్ ఇస్తుంది. దాంతో ప్రతాప్ భయపడిపోయి అలాగే కింద కూలబడిపోతాడు. అలా వెళ్ళి వీణ మళ్ళీ తన తిండిని తాను తినడం మొదలెడుతుంది. ఇదంతా చూసిన వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ అల్లుడి దగ్గరికి వచ్చి పక్కనే ఆయన పట్టుకొని లేపి, "బాబు లెగండి బాబు, అంతా ఓకేనా, మీకు బాగానే ఉందా?" అని చెప్పేసని ఇట్లా అడుగుతుంది. "ఏంటత్తయ్య ఏమైంది?" అనగానే వాళ్ళ అమ్మమ్మ ప్రతాప్‌ని పక్కకు పిలిచి జరిగిన విషయం మొత్తం చెప్తుంది. వీణకొచ్చిన సమస్య ఇంట్లో ఉన్న ఆత్మల గురించి. ఆ రోజు బూడిద కుండ పడిన దగ్గర నుంచి ఈ సమస్య మొదలైందని, ఇంట్లో ఎన్నో ఆత్మలు నివసిస్తున్నాయని చెప్పేసని ప్రతాప్‌కి చెప్పేసరికి మొదట్లో నమ్మడానికి సంకోచించినా జరిగిన సంఘటనలు, అనుభవాలు ఇవన్నిటిని కంపేర్ చేసుకుంటే అతనికి నిజమే అని చెప్పేసని నిర్ధారణకొచ్చి నమ్ముతాడనమాట. ఆ తాయెత్తు కట్టిన తర్వాత సమస్య అంతా సద్దుమణిగింది. మీరు ఉదయాన్నే తాయెత్తు తీసేసిన కాడ నుంచి సమస్య మళ్ళీ మొదలైంది. ఆ సోది చెప్పాను అతకమని శివాని పంపించాను. ఇప్పుడు నాకేం చేయాలో అర్థం కావట్లేదు. ఆమెను అడిగి ఇంకో తాయెత్తు తీసుకొచ్చి దీన్ని తాత్కాలికంగా అడ్డుకట్టన వేయొచ్చు అని చెప్పేసి అంటది. ఈ సమస్యను ఎలాగైనా పరిష్కరించాలని ఉదయాన్నే సాధువు చెప్పిన మాటలు గుర్తుకొచ్చి ఊర్లో ఉన్న శివాలయానికి బయలుదేరతాడు ప్రతాప్.